అందరూ చాలా డౌట్స్‌తో ఉన్నారు. అసల ఇప్పుడు సెకండ్ రౌండ్‌లో అప్లై చేయాలా వద్దా? అప్లై చేస్తే నాకు సీఎస్‌సిలో సీట్ వస్తుందా? అసలు సీఎస్‌సిలో ఎన్ని సీట్స్ ఇంకా ఉన్నాయి? అండ్ ఫీ కట్టాలా లేదా? అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాలా లేదా? ఇన్ని చాలా డౌట్స్ ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. అండ్ ఈ వీడియోలో మనం ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. అండ్ గైస్, దిస్ ఈజ్ రూపా అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ఉన్న బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే సెకండ్ రౌండ్‌కి వెళ్తే అసలు సీట్ వస్తుందా రాదా? ఫస్ట్ ఫస్ట్ రౌండ్‌లో అందరూ చేసిన మిస్టేక్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అనేవి సరిగ్గా ఇవ్వకపోవడం. చాలామంది నాకు 39K ర్యాంక్ వచ్చింది, లేకపోతే 20K ర్యాంక్ వచ్చింది అని వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా తక్కువ ఇచ్చిన వాళ్ళు ఉన్నారంట. అంటే లైక్ ఒకళ్ళైతే 2 ఆప్షన్సే ఇచ్చారంట. వాళ్ళకి సీట్ రాలేదు. అంటే 39K కూడా సీట్ రాలేదు. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ అనేవి మనం చాలా ఎక్కువ ఇవ్వాలి ఎప్పుడైనా సరే. ఒక 100 అని ఇవ్వండి. ఇవ్వమన్నారు కదా అని చెప్పి అన్నీ సిఎస్సి అండ్ మీకు సిఎస్సి రిలేటెడ్ గ్రూప్స్ మాత్రమే ఇవ్వకండి. మీరు అనుకుంటున్న కాలేజ్‌కి మీకు ఏ కాలేజ్‌లో అయితే సీట్ కావాలి అనుకుంటున్నారో ఆ కాలేజ్‌కి మీరు మీ ర్యాంక్ కరెక్ట్‌గా సరిపోతుందా లేదా చూసుకుని అలాంటి కాలేజెస్ అన్నీ ఒక 100 లేకపోతే 50 మినిమమ్ 50 అన్నా ఇవ్వండి. అప్పుడు మీకు సీట్ వస్తుంది. మనకి 10K ర్యాంక్ వచ్చినా 5K ర్యాంక్ వచ్చినా మనం వెబ్ ఆప్షన్స్ అనేవి సరిగ్గా ఇవ్వకపోతే మనకి సీట్ అనేది ఇవ్వరు. సో నెక్స్ట్ రౌండ్‌లో అయినా సీట్ రావడం కోసం వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా జాగ్రత్తగా పెట్టండి. అందరికీ ఉన్న ఇంకొక బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే నాకు సిఎస్సిలో సెకండ్ రౌండ్‌లో సీట్ వస్తుందా? లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన న్యూస్ ప్రకారం టోటల్‌గా ఎన్ని సీట్స్ ఫిల్ అయినాయి అంటే ఫస్ట్ రౌండ్‌లో ఓన్లీ 75,000 సీట్స్ ఫస్ట్ రౌండ్‌లో ఫిల్ అయిపోయినాయి టోటల్‌గా. ఆ 75,200 సీట్స్‌లో ఓన్లీ సిఎస్సి బ్రాంచెస్‌కి సంబంధించిన సీట్స్ అనేవి 53,000 సీట్స్ అనేవి ఫిల్ అయిపోయినాయి. అంటే ఆల్మోస్ట్ మనకి సిఎస్సి సీట్స్ అన్ని ఫిల్ అయిపోయినాయి. మీకు డిస్ప్లే చేస్తున్నాను ఈ న్యూస్ చూడండి. దీని ప్రకారం సిఎస్సిలో 100% సీట్స్ అనేవి ఫిల్ అయిపోయినట్టు. అంటే మనకి ఇప్పుడు సెకండ్ రౌండ్‌లో మనం గనుక అప్లై చేస్తే మనకి మోస్ట్‌లీ వచ్చేవి ఏంటంటే మెకానికల్, ట్రిపుల్ ఈ, సివిల్ కోర్ బ్రాంచెస్ మాత్రమే వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ రౌండ్‌లోనే 100% 99% సీట్స్ అనేవి ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయినాయి. కాబట్టి మనకి సెకండ్ రౌండ్‌లో సిఎస్సి కానీ సిఎస్సి రిలేటెడ్ గ్రూప్స్ కానీ వచ్చే అవకాశం అనేది చాలా తక్కువ. సో మీకు ఫస్ట్ రౌండ్‌లో సిఎస్సి లేకపోతే సిఎస్సి రిలేటెడ్ బ్రాంచ్ కనుక వచ్చుంటే మీరు తీసుకోవడానికి ఎక్కువ ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఇంకా సెకండ్ రౌండ్‌లో సిఎస్సి సంబంధించిన సీట్స్ అనేవి రాకపోవచ్చు. ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయినాయి కాబట్టి. కాబట్టి కొంచెం మీకు ఓకే అని అనిపించినా మీరు దాంట్లో సెటిల్ అయిపోండి. అండ్ చాలామందికి ఇంకొక డౌట్ ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాలా వద్దా? ముందు వీడియోలో చెప్పారు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఇచ్చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చేసి ఉంటే సెకండ్ రౌండ్‌లో మీకు నచ్చిన సీట్ వచ్చినా లేకపోతే సీట్ మొత్తానికి రాకపోయినా ఫస్ట్ రౌండ్‌లో మీరు ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చారు కాబట్టి మీరు సేఫ్‌గా ఉండొచ్చు. అలా కాకుండా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ కనుక ఇవ్వకపోతే సెకండ్ రౌండ్‌లో ఏ సీట్ వచ్చినా మీరు తీసుకోవాలి. అది కోర్ బ్రాంచ్ అయినా ఏ బ్రాంచ్ అయినా. అండ్ సీట్ రాకపోతే చాలా డేంజర్. కాబట్టి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఇచ్చేయండి. అండ్ ఫీ పేమెంట్‌లో కూడా మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు సెకండ్ రౌండ్‌లో సీట్ వస్తే ఆటోమేటిక్‌గా ఫస్ట్ రౌండ్‌లో సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. మీరు అది తీసుకుంటే. అండ్ ఫీ అనేది మీరు ఏ కాలేజ్‌లో అయితే జాయిన్ అవుతున్నారో ఆ కాలేజ్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. కాబట్టి మీరు ఫీ పేమెంట్ గురించి లేకపోతే సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి ఎక్కువ ఆలోచించకండి. అందరూ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఇచ్చేయండి. అండ్ సెకండ్ రౌండ్‌లో మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా జాగ్రత్తగా కట్ ఆఫ్స్ అన్ని చూసుకుని ఇవ్వండి. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కి లాస్ట్ డేట్ 23rd జూలై. కాబట్టి ఈ డేట్‌లోపు అందరూ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఇచ్చేసి సేఫ్‌గా ఉండండి. యాహ్ గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ టాపిక్. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వి విల్ మీట్ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై.